ఒకరోజు ఒక చిన్న అక్షరంలో తేడా వచ్చి 14, 15 టేకులు తీసుకున్నాను. ఈ 75 సంవత్సరాల ఉత్సవాన్ని చూడటానికే నేను ఇంకా బ్రతికున్నాను. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే ఎదిరించి ఏకంగా అంతా బాగుంది అనుకునే సమయంలో పెళ్లి తర్వాత ఆమెకు పిల్లలు లేరు అని అందరూ సూటిపోటి మాటలు తట్టుకోలేక ఒక అమ్మాయిని దత్తత తీసుకుని పెంచింది, పెద్ద చేసి గొప్ప చదువులు చదివించింది. కానీ ఆ అమ్మాయి ఆమె తల్లి అంటే ఈమె కదలలేని స్థితిలో ఉన్న సమయంలో వదిలేసి వెళ్ళిపోయింది. అసలు ఆమె అలా ఎందుకు చేసింది? 3 తరాల హీరోలతో నటించిన ఈ బామ్మ మంచంపై చీమలు కుడుతున్నా సరే కదలలేని స్థితిలో ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? నా అనుకున్న వారు అందరూ ఎందుకు ఈమెను వదిలేశారు? ఇంకా ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. 1920 జూలై 18వ తేదీన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో గల మచిలీపట్నంలో జన్మించారు నిర్మలమ్మ అలియాస్ రాజామణి. ఆమె తండ్రి అయిన గంగయ్య గారికి సొంత భూమి కూడా లేకపోవడంతో కూలి పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవారు. అలా తన తండ్రికి జన్మించిన 9 మంది సంతానంలో చిన్న కూతురైన రాజామణి గారిని ఎలాగైనా సరే ఉన్నత చదువులు చదివించాలి అనుకున్నారు. కానీ ఆమె మాత్రం నాటకాలపై మక్కువ ఉండడంతో తన పెద్దనాన్న అయిన బాలరామయ్య గారి వెంట వెళ్లి వీధుల్లో ప్రదర్శనలు చూస్తూ తాను కూడా పెద్దయ్యాక గొప్ప హీరోయిన్ అవ్వాలి అనుకుంది. ఇదే విషయాన్ని ఆమె తన తండ్రితో చెప్పగా, ఆడపిల్లని చదివించడమే ఎక్కువ అనుకుంటే నువ్వు నాటకాల్లోకి వెళ్తావా అంటూ మరోసారి అటువైపు వెళ్లావంటే స్కూల్ మానిపించి కూలి పనికి పంపిస్తా అంటూ బెదిరించారు. దాంతో రాజమణి గారు స్కూలుకు వెళ్తూనే రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలను చదువుతూ ఆయా గ్రంథాల్లోని ద్రౌపది, సీతాదేవి లాంటి వారి మాటలను కంఠస్థం చేసుకున్నారు. ఆ డైలాగ్స్ ని ఒకరోజు తన పెద్దనాన్న ముందు చెప్పగా ఆయన ఆ డైలాగ్స్ ని ఆశ్చర్యపోయారు. నాటకాల్లోకి వెళ్తే నువ్వు గొప్ప హీరోయిన్ అవుతావు అంటూ వారి కుటుంబ సభ్యులను ఒప్పించి మొట్టమొదటిసారిగా ఏకవీర నాటకంలో ఆమెకు అవకాశం కల్పించారు. అలా ఈ నాటక ప్రదర్శనలో ఆమె పాత్రకు విశేష గుర్తింపు రావడంతో ఆ పాత్ర పేరు అయిన నిర్మలమ్మనే తన సొంత పేరుగా మార్చుకున్నారు. ఈ నాటక ప్రదర్శనకు విచ్చేసిన నాటి బాలీవుడ్ హీరో అయిన రణబీర్ కపూర్ వాళ్ళ తాత అయిన పృథ్వీరాజ్ కపూర్ గారు ఒక సన్నివేశంలో ఆమె భావోద్వేగానికి మంత్రముగ్ధులయ్యి త్వరలోనే నువ్వు గొప్ప హీరోయిన్ అవుతావంటూ కితాబు ఇచ్చారు. అలా ఈ నాటక ప్రదర్శనకు వచ్చిన ప్రముఖ డైరెక్టర్ అయిన ఘంటసాల బాలరామయ్య గారు తన తదుపరి సినిమా అయిన గరుడ గర్వభంగం అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తానని ముందుకు వచ్చారు. కానీ అప్పటికే నిర్మలమ్మ గారి వయసు కేవలం 16 సంవత్సరాలే కావడంతో యూనిట్ లో మిగతా సభ్యులు మరి ఇంత చిన్న అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తే ప్రేక్షకులు ఆదరించరని చెప్పడంతో ఈ పాత్రలో మరొక హీరోయిన్ కి అవకాశం కల్పించి నిర్మలమ్మ గారికి చెలికెత్త పాత్రను ఇచ్చారు. పేరుకు చెలికెత్త పాత్ర అయినా ఎక్కువ సీన్స్ నిర్మలమ్మ గారితోనే షూట్ చేయడంతో ఆమెకు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. అలా ఈ సినిమా విడుదలైన తర్వాత వెనువెంటనే పాదుక పట్టాభిషేకం అనే మరొక సినిమా అవకాశం లభించడంతో ఈ సినిమా విడుదలైన వెంటనే నిర్మలమ్మ గారు తన మిత్రులు మరియు కుటుంబ సభ్యులను తీసుకుని ఎంతో సంతోషంగా పాదుక పట్టాభిషేకం అనే సినిమా చూసేందుకు బయలుదేరారు. కానీ 3 గంటలు గడిచినా సరే నిర్మలమ్మ గారు ఒక్క సీన్లో కూడా కనిపించకపోవడంతో ఆమె ఆ అవమానాన్ని భరించలేక కన్నీళ్లతో ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సినిమాలో తాను నటించిన సీన్లన్నీ ఉద్దేశపూర్వకంగానే తొలగించారని తెలుసుకున్న ఆమె మరోసారి సినిమా జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ప్రముఖ డైరెక్టర్ అయిన అదుర్తి సుబ్బారావు గారు తాను అక్కినేని నాగేశ్వరరావు గారితో నిర్మించబోయే ఆడపెత్తనం అనే సినిమాలో మీరే హీరోయిన్ గా నటించాలంటూ నిర్మలమ్మ గారిని ప్రాధేయపడ్డారు. కానీ పాదుక పట్టాభిషేకంలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్న ఆమె తనకు సినిమాల్లో నటించడం ఏమాత్రం ఇష్టం లేదని కరాఖండిగా చెప్పేశారు. దాంతో సుబ్బారావు గారు అంజలిదేవి అనే మరొక అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేశారు. అలా 1958లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అంజలిదేవి గారికి విశేషమైన గుర్తింపు తీసుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నిర్మలమ్మ గారు గుమ్మం దాకా వచ్చిన అవకాశాన్ని అహంతో వదులుకున్నందుకు ప్రతి క్షణం కుమిలిపోయేవారు. అదే బాధతో ఆమె సుబ్బారావు గారిని కలిసి క్షమించమని అడుగుతూ మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే ఇప్పించండి అని వేడుకున్నారు. దానికి సుబ్బారావు గారు నవ్వుతూ తప్పకుండా చెబుతానమ్మా అంటూ అక్కడి నుండి పంపేశారు. కానీ 2 ఏళ్లు గడిచినా సరే ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో అదే దిగులుతో కుమిలిపోతున్న నిర్మలమ్మను చూసి తన కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి చేస్తేనైనా ఆ డిప్రెషన్ నుంచి బయటపడుతుందని భావించి జీవి కృష్ణారావు అనే ఒక నాటకాల డైరెక్టర్తో పెళ్లి కుదిర్చారు. కానీ నిర్మలమ్మ గారు పెళ్లి తర్వాత కూడా తనను నాటకాల్లో నటించేందుకు అనుమతిస్తేనే పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టడంతో స్వయంగా నాటక రచయిత మరియు డైరెక్టర్ అయిన కృష్ణారావు గారు అందుకు సరే అన్నారు. అలా వీరి పెళ్లి తర్వాత కూడా నిర్మలమ్మ గారు ప్రముఖ నాటకాల్లో నటిస్తూనే తనకు సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని ఉందని, అందుకే అవకాశాల కోసం మద్రాసు అంటే ప్రస్తుత చెన్నయ్య నగరానికి వెళ్లిపోదామంటూ తన భర్తని ప్రాధేయపడ్డారు. కానీ సినిమా ఒక రంగుల ప్రపంచమని, అందులో కొంతమంది సినీ పెద్దలు కాస్టింగ్ కోచ్ పేరుతో ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తారని తెలుసుకున్న కృష్ణారావు గారు
ఆ మాటని నేరుగా తన భార్యతో చెప్పలేక చెన్నై నగర వాతావరణం తనకు అనుకూలంగా ఉండదని, అందుకే ఇక్కడే ఉంటూ సినీ అవకాశాల కోసం ప్రయత్నిద్దామని సర్దు చెబుతూ వచ్చారు. కానీ 6 ఏళ్లు గడిచినా సరే సినిమా హీరోయిన్గా ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో తన భార్య ఒత్తిడిని తట్టుకోలేక కృష్ణారావు గారు ఆమెతో పాటు చెన్నై నగరానికి బయలుదేరారు. కానీ అప్పటికే నిర్మలమ్మ గారికి 29 ఏళ్లు పూర్తి కావడంతో ఈ వయసులో వచ్చి హీరోయిన్గా ప్రయత్నిస్తున్నావా అంటూ కొంతమంది సినీ పెద్దలు ఎగతాళి చేసినట్టుగా మాట్లాడేవారు. దాంతో ఆమె తన భర్త సలహా మేరకు కృష్ణ ప్రేమ అనే సినిమాలో రుక్మిణి అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. పాత్ర ప్రాముఖ్యాన్ని బట్టి ఆమె తనకంటే పెద్దవారైన ఎన్వి రంగారావు గారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు తల్లిగా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. మనుషులు మారాలి అనే సినిమా ఆమె తలరాతను ఒక్కసారిగా మార్చేసింది. ఇందులో యూనియన్ లీడర్గా నటించిన శోభన్ బాబు గారికి తోటి కార్మికురాలుగా నటించి సామాన్య కార్మికుల కష్టాలను చూపిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అలా ఈ సినిమాకు గాను ఆమె మొట్టమొదటిసారిగా నంది పురస్కారం సైతం లభించింది. ఆ తర్వాత నారాయణమూర్తి గారి సంగీత సినిమాలో మూర్తి గారు ఆకలితో అలమటించే నిరుపేద యువకుడిగా నటిస్తే నిర్మలమ్మ గారు కనీసం ఆయనకు 3 పూటల తిండి పెట్టలేని అభాగ్యురాలిగా నటించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు. ఇలా మయూరి మరియు సీతారామరాజు అనే సినిమాలకు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే నంది అవార్డులను మరోసారి అందుకున్నారు. ఇలా నిర్మలమ్మ గారు 16 ఏళ్ల వయసు, స్నేహం కోసం, యమగోళ లాంటి 1000కి పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటూ అప్పట్లోనే లక్షలాది రూపాయలను సంపాదిస్తుండగా ఆమె భర్త అయిన కృష్ణారావు గారు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తూ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఒక విశాలవంతమైన భవనాన్ని నిర్మించుకోవడంతో పాటు చెన్నైలో సైతం ఒక సొంత ఇంటిని నిర్మించుకొని పలు ప్రదేశాల్లో భూములను సైతం కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. కానీ ఎంత సంపాదించినా ఏం లాభం, వీరు చనిపోయాక ఆ ఆస్తిని అనుభవించడానికి కనీసం 2 పిల్లలైనా ఉండాలి కదా అని తన తోటి బంధువులు మాటలతో హింసించేవారు. అలా పెళ్ళై 12 ఏళ్లైన పిల్లలు కలగని నిర్మలమ్మ గారు వృద్ధాప్యంలో తమను చూసుకుంటుంది అనే నమ్మకంతో కవిత అనే ఒక అనాథ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకున్నారు. అలా ఆ అమ్మాయికి ధనవంతుల పిల్లలకు ఏమాత్రం తీసిపోని రీతిలో విద్యాభ్యాసం అందించారు. కానీ ఆమె చదువు పూర్తి అవ్వకముందే కృష్ణారావు గారు గుండెపోటుతో మరణించడంతో కళ్ల ముందే తనను ప్రాణంగా ప్రేమించే భర్త దూరం అవుతుంటే నిర్మలమ్మ గారు గుండెలు అవిసేలా ఏడ్చారు. ఆమె అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడంతో షుగర్, బీపీతో పాటు థైరాయిడ్ లాంటి సమస్యలు చుట్టుముట్టాయి. తన కళ్ల ముందే మనవులు, మనవరాళ్లు తిరుగుతుంటే తన శేష జీవితాన్ని ఆనందంగా గడపాలి అనుకున్నారు. కానీ కవిత గారికి అమెరికాలో స్థిరపడిన కుటుంబం నుంచి సంబంధం రావడం, కవిత గారు సైతం తను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అబ్బాయిని చేసుకుంటానని పట్టుబట్టడంతో చేసేదేమీ లేక భారీ మొత్తంలో కట్నంతో పాటు చెన్నైలోని తన సొంత ఇంటిని ఆమెకు బహుమానంగా ఇచ్చారు. అలా పెళ్లి తర్వాత తన కూతురు సైతం అమెరికా వెళ్లిపోవడంతో కోట్ల ఆస్తి ఉన్నా సరే ఎవరూ లేని అనాథలా మిగిలిపోయారు. ఇలా ఉంటే ఆమె ఆరోగ్యం మరింతగా పాడవుతుందనే ఉద్దేశంతో చాలామంది దర్శకులు మీరు మళ్ళీ సినిమాలో నటించాలి అంటూ ఆమెకు సలహా ఇచ్చారు. కానీ ప్రాణంగా పెంచుకున్న కూతురి ఇలా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఇంకెవరి కోసం డబ్బు సంపాదించాలి అంటూ ఆమె సినిమాలన్నింటినీ తిరస్కరించేవారు. కానీ ఎస్వి కృష్ణారెడ్డి గారి సలహా మేరకు ఆమె ప్రేమకు స్వాగతం అనే సినిమాలో చివరిసారిగా నటించి ఆ సినిమా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎంతోమంది దర్శకులు తమ సినిమాల్లో నటించమని ఆమెను ప్రాధాయపడినా సరే ఇక నుండి తాను సినిమాల్లో నటించలేనని తేల్చి చెప్పేశారు. కొన్నాళ్ల తర్వాత తాను ప్రేమగా పెంచుకున్న కవిత గారు కుటుంబంతో సహా ఇండియాకు వచ్చారు. ఈ విషయం తెలిసిన నిర్మలమ్మ గారు తన కూతురు తన దగ్గరికి వస్తుంది అని ఇక నుండి తాను తన మనవళ్ళు మరియు మనవరాళ్లతో సంతోషంగా గడపవచ్చని ఆశించారు. కానీ కవిత గారు మాత్రం కొద్ది రోజులు మాత్రమే హైదరాబాద్లో ఉండి ఆ తర్వాత తన కుటుంబంతో సహా చెన్నై వెళ్ళిపోయారు. అక్కడ నిర్మలమ్మ గారు బహుమానంగా ఇచ్చిన ఇంట్లో స్థిరపడ్డారు. దాంతో నిర్మలమ్మ గారు మరింత కుంగుబాటుకు లోనయ్యారు. ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో పలకరిద్దామని వెళ్లిన రమాప్రభ గారు ఆమె దీన స్థితి చూసి నివ్వెరపోయారు. మంచంపై చీమలు కుడుతున్నా సరే కదల్లేని స్థితిలో ఉన్న ఆమెను చూసి తల్లిని చూడడానికి కేవలం డబ్బు మాత్రమే పంపితే సరిపోదని, కొంత ప్రేమ కూడా ఆమెను మామూలు స్థితికి తీసుకువస్తుందని కవిత గారితో ఎన్నోసార్లు అనేవారు. కానీ ఆమె మాత్రం పిల్లల చదువురీత్యా తనకు హైదరాబాద్ రావడం కుదరదని ఆమె బాగోగుల్ని ఇంట్లో పనిచేసే వాచ్మెన్తో పాటు ఆయన భార్యకు అప్పగించేవారు. అలా నిర్మలమ్మ గారిని చూసేందుకు రమాప్రభ గారు ప్రతి వారం ఆమె ఇంటికి వెళ్లేవారు. అలా 3 తరాల హీరోలతో 1000కి పైగా సినిమాల్లో నటించిన నిర్మలమ్మ గారు 2009 ఫిబ్రవరి 19వ తేదీన 82 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పరాయి వారిని అతిగా నమ్మి గుడ్డిగా ముందుకు వెళితే జీవితంలో చాలానే కోల్పోతాం. మరి అందరి హృదయాల్లో బామ్మ అనే స్థానం సంపాదించుకున్న నిర్మలమ్మ గారి గురించి మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.